ఉద్యోగం కోసం రాత్రి పగలు వరకుండా కష్టపడ్డాడు. తిని తినక చదివి ఉద్యోగం సంపాదించాడు. కానీ తీరా ఉద్యోగం సాధించాక కూడా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగం వచ్చినా నిరుద్యోగిగా మారానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ యువకుడు. ఆ ఉద్యోగం వచ్చిన నిరుద్యోగి పేరు మహేందర్. ఈ ఘటన జరిగింది వరంగల్ జిల్లా ఖానాపురంలో. డిఎస్సి 2024లో ఎస్సిటి విభాగంలో 10వ ర్యాంక్ సాధించాడు మహేందర్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో 2 నెలలు గడుస్తున్న నియామక ఉత్తర్వులు అందలేదు. డిఎస్సి ఎగ్జామ్ రాసి అందులో డిస్టిక్ డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎస్జిటి క్యాడర్లో 10th ర్యాంకు వరంగల్ డిస్టిక్లో 10th ర్యాంక్ సాధించాను. సాధించిన క్రమం తర్వాత మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తీరా వెరిఫికేషన్ టైం వచ్చింది. తర్వాత అందరం మేము సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని కాలేజ్ నుంచి తీసుకొని వెరిఫికేషన్ టైంకి అన్నీ సమకూర్చుకున్న తర్వాత వెరిఫికేషన్ అధికారి కూడా మాకు డేట్ ఇచ్చిండు. ఆ డేట్ ప్రకారం మేము వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఎలాంటి రిమార్కు లేకుండా తను నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి యు ఆర్ ద ఎలిజిబుల్ అని చెప్పేసి మాకు ఇంటికి పంపడం జరిగింది. బాధేసింది. నేను చూసేసరికి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి నాకు నేనే అనుకొని డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత సార్ని అడిగాను, సార్ ఏంటి సార్ ఇది వెరిఫికేషన్ అయిపోయింది, నా పేరు ఎందుకు రాలేదు అని అడిగితే ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల దీనిపైన నేను క్లారిఫికేషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక వారం రోజులు నన్ను తిప్పించిండు. అంటే బిజీగా ఉండడం వల్ల సార్ ఉండడం వల్ల అటు ఇటు ఒక వన్ వీక్ ఇక్కడే నేను డిస్టిక్ ఆఫీస్లోనే తిరిగాను. తర్వాత నేను కలెక్టర్ ఆఫ్ మేడం గారికి నేను ఇలా అవుతుందని చెప్పేసి సేమ్ నన్ను ఎందుకు ఆపారు మేడం అని చెప్పేసి నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఈ ఘటనపై జిల్లా అధికారులైన టీఈఓ కలెక్టర్లకు కలిసి వినతి పత్రం అందించేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు మహేందర్. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి అయినా నియామక ప్రక్రియలో పేరు లేకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నారు మహేందర్. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.